యస్యాస్తి విత్తం స నరకులేనః స పండితా శృతివాన్ గుణజ్ఞః స ఏవ వక్తా స చ దర్శనీయః సర్వే గుణా కాంచనమాశ్రయంతి. ఏ నరునకు విత్తము గలదానరుడు కులీనుడు అధికుడతడార్యుండవు, దీనిది ధన్యుండాతడు నానా గుణగణము కాంచనంబున నిల్చున్. అంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాడి కులాన్నే ప్రజలు ఉత్తమ కులంగా పరిగణిస్తారు. వాడి వంశాన్నే గొప్ప వంశం కింద పొగుడుతూ ఉంటారు. వాణ్ణే పండితుడు అంటారు, వాడు చెప్పిందే వింటారు. వాణ్ణే గొప్ప వక్త అంటారు, బాగా మాట్లాడుతున్నాడు అంటారు. వాణ్ణే దర్శించడానికి తహతహలాడతారు. ఎందుకు? వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి. కానీ నిజంగా వాడు గొప్పవాడా, వాడు పండితుడా, వాడు గుణవంతుడా, వాడు చక్కగా మాట్లాడగలడా, ఇవేమీ లేకపోయినప్పటికీ కూడా ప్రజలు వాడికి ఆ గౌరవాన్ని ఎందుకు ఇస్తున్నారు, ఆ అర్హతలన్నీ కూడా ఎందుకు ఇస్తున్నారంటే వాడి దగ్గర ఉన్న డబ్బును చూసి వాడు కూడా తిరుగుతూ ఉంటారు. ఏనాటికైనా వీళ్ళకి ఏదో పదో పరకో ఇవ్వబోతాడా అన్న ఆశే కదా వాళ్ళకి. లేకపోతే వీళ్ళకి పనే ఉంది వాడి చుట్టూరా తిరగడానికి. ఏదో ఆశించి వాడు కూడా తిరుగుతారే తప్ప నిజంగా వాడు నిజంగా మంచి చెప్తే, నిజంగా ఆరేటర్ అయినా, నిజంగా వక్త అయినా వీడికి అనవసరం. నిజంగా పండితుల్ని, నిజంగా వక్తల్ని కూడా తిరుగుతారా వీళ్ళు? పక్క వీధిలో ప్రసంగం ఉన్నా ఇక్కడ ఇంట్లోనే కూర్చుంటారు తప్ప ఆ ప్రసంగం దగ్గరికి వెళ్ళి వింటారా? ఏ సామవేదం షణ్ముఖ శర్మ గారనో, ఏ గరికపట్టి గారనో, ఏ చాగంటి గారనో ప్రసంగానికి వెడతారా? వెళ్ళరు. డబ్బు ఉన్నవాడంటే మాత్రం పెడతారు. వాడి కనుసన్నల్లో వాడి దృష్టిలో పడాలని వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఉంటారు. అయితే నిజంగా ఈ డబ్బు వల్ల వచ్చినటువంటి ఈ గౌరవం, ఈ యొక్క అర్హతలన్నీ కూడా వాడికి శాశ్వతమా? కాదు కదా. ఎప్పుడైతే ఈ డబ్బు ఏదో ఒకనాడు పోతుంది, శాశ్వతం కాదు. సిరితా పోయిన పోవును సలలితముగ నారికేళ సలిలము భంగిం. ఈ డబ్బు ఉండదు, శాశ్వతం కాదు. ఈవేళ కాకపోతే రేపేనా, ఎప్పుడో అప్పుడు పోతుంది. ఎవడో ఒకడు కొడతాడు వంశోద్ధారకుడు, వాడు శుభ్రంగా అవగొడతాడు. అప్పుడు వీడి పని చెప్పలేం వాడి యొక్క అవస్థలు. ఇప్పుడు మనం చూస్తున్నాం వృద్ధాశ్రమాల్లో వాళ్ళ పిల్లలందరూ కూడా అమెరికాలోనూ, రష్యాలోనూ, జర్మనీలోనూ కూడా ఉన్నారు. లక్షలు సంపాదిస్తున్నారు. కోడళ్ళు, మనవాళ్ళు అందరూ కూడా అక్కడ. ఇక్కడ వీళ్ళు వృద్ధాశ్రమాల్లో. నిజంగా వీళ్ళని అడిగితే మీ అబ్బాయి మీకు నెలకి ఎంత పంపుతున్నారు? నిర్వేదం, ఆ కళ్ళలో చెప్పుకోలేని బాధ. ఇంచేత మరి డబ్బు వస్తోంది కదా, మరి వాళ్ళు అక్కడ సంపాదిస్తున్నారు డబ్బు, ఇక్కడ నీకు పంపుతున్నారు, అవసరాలన్నీ కూడా తీస్తున్నారు, ఏసీ రూములు వాళ్ళన్నీ ఇస్తున్నారు. నీకు సుఖమా? లేదు. మనీ ఎలోన్ కెనాట్ మేక్ ఎ మ్యాన్ హ్యాపీ. డబ్బు వల్ల నీకు నిజంగా సుఖం ఉందా అంటే కాదు. అది ఒక జీవితంలో ఒక అవసరం మాత్రమే. దానివల్ల వచ్చేటటువంటి అర్హతలన్నీ కూడా కేవలం డబ్బు వల్ల పొందేటటువంటి గౌరవం ఏదో నాటుకుపోతుంది. పూర్వం ఒక నక్క రాత్రి పూట ఏదో ఊళ్ళోకి వచ్చి ఆ కోళ్ళని అది పట్టుకు తింటుంది కదా, అది పుసుకుని ఒక చాకలాళ్ళ నీళ్ళు ముందు కలిపారు వాళ్ళు. ఆ గోలెల్లో పడింది. అది పడి ఎలాగోలా బయటకు వచ్చి దాని ఒళ్ళంతా నీళ్ళు రింగ్ అయిపోయింది. అది నక్కని గుర్తుపట్టడానికి లేదు, అలా అయిపోయింది. దాని శరీరం అంతా కూడా నీలంగా అయిపోయింది. తిరిగి అడవిలోకి వచ్చేసింది. తెల్లారా చూసేసరికి మిగతా జంతువులన్నీ కూడా దీన్ని చూసాయి. ఇదేదో వింత జంతువు అనుకున్నాయి. వింత జంతువు అనుకుని అయ్య బాబా ఇలా ఉందేమిటి అనుకుని దానికి వంగి వంగి నమస్కారాలు పెట్టడం మొదలెట్టే దానికి అనేకమైనటువంటి గౌరవాలు ఇచ్చి ఒక రాజుని కింద చేసేసి రోజు ఆ యొక్క
నక్కని గౌరవించడం మొదలుపెట్టాయి. ఇదేదో బాగానే ఉంది అనుకుంది ఈ నక్క. కాలం గడుస్తోంది. కాలం గడుస్తుంటే ఇది మాట్లాడడం లేదు. మాట్లాడితే ఎక్కడన్నా అసలు రంగు బయటపడిపోతుందో అని ఈ నక్క. అయితే ఓ రాత్రి వేళ ఈ నక్కల గుంపు ఒకటి దీనికి ఆ ఆ నక్క ఓడబెడుతుంది కదా, అవి ఓడబెడుతున్నాయి. దీనికి పాపం నిగ్రహించుకుంది. ఎన్నాళ్ళ నుంచో 5-6 నెలల నుంచి ఒగ్గబెట్టుకుని ఉంది. ఇవన్నీ కూడా అర్ధరాత్రి ఈ జంతువులన్నీ కూడా పడుకుని ఉంటాయని, ఎప్పుడైతే ఈ ఓడ తన మిగతా నక్కలు కదా, తన జాతి నక్కలన్నీ కూడా ఎప్పుడైతే గట్టిగా ఓడలు వేయడం మొదలుపెట్టాయో ఇది కూడా ఒక్కసారి గొంతెత్తి ఓడ వేసింది. అయితే ఈ నక్క ఓడ వేయడం మిగతా జంతువులన్నీ కూడా చూసేసాయి. వెంటనే దీని బండారం బయటపడింది. వెంటనే దీన్ని తరిమేశాయి. ఆ విధంగా ఉంటుంది ఈ డబ్బు వల్ల వచ్చేటటువంటి గౌరవం. అంతేకాని ఇదంతా నిజం కాదు. నిజంగా పండితుడై, నిజంగా గుణవంతుడై, నిజంగా మంచి వక్తై, కళాకారుడై వాళ్ళ పేర్లన్నీ కూడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటాయి. డొక్కా సీతమ్మ గారని, కందుకూరు వీరేశలింగం గారు, పానుగంటి, పొట్టి శ్రీరాములు గారు, గుర్రం జాషువా గారు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా, అల్లూరి సీతారామరాజు, వీళ్ళందరూ కూడా జమీందారులను, వేల ఎకరాలను డబ్బులు ఉన్న కోటీశ్వరుల వీళ్ళందరూ కూడా కాదు, గొప్పవాళ్ళు. అందుకనే వాళ్ళ చరిత్రలు పుస్తకాల్లో మనం చదువుకుంటున్నాం. కానీ మన ఊళ్ళో 100 ఎకరాలు ఉన్న ఆసామీ పేరు పుస్తకాల్లో రాదు. అలా వచ్చిన వాళ్ళు, పుస్తకాల్లో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళే ఉంటారు. వాళ్ళు అందరూ డబ్బులే ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ చెడ్డవాళ్ళు, అందరూ కళాకారులు కారని చెప్పం. కానీ ఎక్కువగా మాత్రం ఈ డబ్బు వల్లే కేవలం ఈ గౌరవం పొందేవాళ్ళు ఏదో నాటికి వాళ్ళు కోల్పోవలసి ఉంటుందని ఈ శ్లోకం లోకం పోకడ చెప్తోందన్నమాట. మనం లోకం పోకడని తెలుసుకోవాలి ఈ శ్లోకం వల్ల.